మొదటగా చాలా సంతోషం. వారం రోజులు కూడా కాలేదు. వాస్తవంగా మనం ఏం ప్రిపేర్ అయ్యి లేం పేదవాళ్ళం. కానీ తమ్ముడు రాంబాబు కష్టపడి ఈ జెండాను ఈ యొక్క పాటను తయారు చేసి చప్పట్ల ద్వారా ఆయనకు చిన్నోడు భవిష్యత్తున్నోడు. ఈ మహాశక్తి కార్యక్రమానికి ఉద్యమానికి నువ్వు అంకితమై పనిచేయాలి. నువ్వే దీనికి ఊపిరి పోసినట్టుగా ముందుకు సాగాలి. ఓకేనా? నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు, పాటమ్మ రాంబాబు గారికి ధన్యవాదాలు మాదిగ మహాశక్తి తరఫున. ఇప్పుడు జెండా ఉంది బాబు, ఫుల్ స్క్రీన్ జెండా పెట్టు, ఫుల్ స్క్రీన్ పెట్టు. రైట్, అదే ఉండని అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏదేమైనా ఈ మాదిగ మహాశక్తి కార్యక్రమాన్ని, జెండాను ఇవాళ మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఈ పేదోళ్ళ జెండా పెత్తందారుల జెండాలంటిని కూడా మట్టి గరిపించే స్థాయిలో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను. 30 సంవత్సరాలు అంటే 6 సార్లు ప్రజల ప్రేమతో గెలిచాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, ఎన్నో పార్టీలను చూశాను. కానీ మనకు ఒరిగింది ఏమి లేదు. అందుకే ఇవాళ మన మాదిగకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ అందరి యొక్క ఆలోచనతోని, మా వీరసామన్న లాంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ జెండా యొక్క రూపకల్పన చేయటం జరిగింది భాస్కర్. కాబట్టి చూడండి, పైన మనకు బ్లూ కలర్ ఉంది. ఇది అంబేద్కర్ మహనీయుడు, ఆయన ఆలోచనలో నుండి పుట్టినటువంటిదే ఈ జెండా. చప్పట్లు కొట్టాలి అందరు. బ్లూ కలర్ ఆయన మొట్టమొదట పెట్టినటువంటి పార్టీకి కూడా బ్లూ కలరే పెట్టుకున్నాడు. అంటే అనంతం, సముద్రం అనంతమే, ఆకాశం అనంతమే. అంటే మన బాధలు కూడా సపడేరేవా అనంతమే, అన్నీ మనకు అనంతమే, బాధలు అనంతమే. కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఈ బ్లూ కలర్ అనే నీలిరంగు కలర్ అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. పెద్ద ఆయన, మహనీయుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ కూడా ఆ కాలంలో ఆయన జెండా పెట్టి, ఒక పార్టీ పెట్టి ఈ జాతికి అంకితం చేశాడు. అదేవిధంగా ఇవాళ ఎల్లో కలర్ కూడా, ఏది పసుపు రంగు కలర్ కూడా, ఇది కూడా అసలు పసుపు అంటే రకరకాలు అనుకుంటారు, కానీ ఇది మాదిగ కులానికి సంబంధించిన పసుపు. ఇది ఏం పసుపు అంటే మనది తంగేడి చెక్క, తంగేడి పువ్వు మనది. తోలును పొతం చేయటానికి, దాన్ని చెప్పుకుట్టడానికి వీలుగా దాన్ని మలచటానికి ఈ యొక్క చెక్కను వాడతారు. కాబట్టి ముఖ్యంగా పసుపే, అది అన్నిటికీ శుభం, అందరికీ శుభం. మాదిగోళ్ళకి, మా జాతికి కూడా ఆ కలర్తోనే పని ఉంది, ఆ కలర్తోనే మిక్స్ అయి ఉండేటువంటి జాతిది.
కాబట్టి ఆ కళను కూడా పెట్టుకోవాలనేది మన మేధావులు చెప్పినటువంటి విషయం. మన మేధావులందరూ చప్పట్ల ద్వారా వాళ్ళకు తెలియజేయండి. ఇకపోతే మనం రోజు చేసే పోరాటం ఏంది? అది ఎర్ర రంగు. ఎర్ర రంగు అంటేనే పోరాటం. మనం పుట్టిందే పోరాటాల కోసమే మనం పుట్టినట్టున్నాం. ఈ దేశంలో మనం పుట్టిందే పోరాటాల కొరకే. తిని తాగి పడేది కాదు. బాధలు మర్చిపోతే పోవటానికి తాగుతారేమో, కానీ ఆ తాగుడు కూడా బాధతోనే తాగుతారు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఈ 3 కలర్లు కూడా మా జాతికి సంబంధించినటువంటి, మా నాయకులు ఒప్పుకున్నటువంటి, గతంలో అంబేద్కర్ మహనీయుడు దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కలర్స్ ఇవి. వీటిని అందరూ కూడా ఈ జెండాను ఆశీర్వదించాలని మీ అందరూ చప్పట్ల ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇంకో మాట కూడా ఉంది. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటుకు జెండా ఎర్ర జెండా. సపడేమా? కాబట్టి ఈ జెండాల 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 70 లక్షలు పట్టుకునే జెండా, 1000 ఏనుగుల బలమున్న ఈ జెండా మహాశక్తి జెండా. మహాశక్తి, మాదిగ మహాశక్తి. ఒకసారి మాదిగ శక్తి వరదిల, మాదిగ మహాశక్తి, మాదిగ మహాశక్తి. కొంతమందికి చేతులు లేవా? మాదిగ మహాశక్తి, మాదిగ మహాశక్తి. తిరుగు లేని జెండా ఇది. ఎవడు ఆపినా ఆగని జెండా ఇది. ఒక్క విషయం గమనించాలి. ఓటు కోసం ముందు నిలబడేది ఎవడే? మాదిగోడే. ఓటేసేది ఎవరు? గదనెక్కేది ఎవడు? ఏమో ఇంత అమాయకత్వం కాబట్టే మనం గిట్టున్నాం. మరి గద్దెనెక్కేటోడు ఓటేస్తున్నాం, గద్దె ఎవడెక్కుతుండో మనకు తెలియదు, కానీ మన తెల్లారంగా మన పిచ్చాని పోతున్నాం మనం. కానీ గద్దెను ఎక్కటానికి పవన్ కళ్యాణ్ చూడండి. మనకు కూడా అందరికీ బుద్ధి రావాలి. ఏంటంటే మనమంతా ఒకటైతే రాజ్యాధికారంలో వాటా ఎవడబ్బా సొమ్మని గుంజుకునేటట్టుగా మనం ముందుకు సాగాలి. ఎవడైనా మన దగ్గర రావాలి, ఈ కులం దగ్గరికి రావాలి, మా ఓట్ల దగ్గరికి రావాలి, మా 70 కులాలను గౌరవించాలి, మా 70 లక్షల మందిని గౌరవించాలి. అందులో నుంచే మా నాయకులు, మాదిగలు లీడర్లు కావాలి. 28 మంది లీడర్లు కావాలి. అసెంబ్లీకి 28 మంది రావాలి. పార్లమెంటుకు 3 ఉన్నాయి రిజర్వేషన్, 3కు 3 మనం గెలవాలి. సప్పుడు కొడరా. మూడుకు 3 మనము ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇది 50 ఏళ్ళు మనం వెనుకకున్నాం రిజర్వేషన్లలో కూడా. నా మాల సోదరులకి మనకు అభివృద్ధిలో కానీ అన్నిట్లో కానీ 50 సంవత్సరాల తేడా ఉంది. ముందున్నారు వాళ్ళు 50 సంవత్సరాలు, ఎన్నుకున్నాం మనం 50 సంవత్సరాలు. ఇది పూర్తి కావాలంటే 28కి మనం పోటీ చేయాల్సిందే. అంతేకాదు 3 పార్లమెంట్లో, అన్ని కౌన్సిల్లో కానీ, రాజ్యసభలో కానీ, లోకసభలో కానీ మాదిగలు ఉండాల్సిందే. ఏ పార్టీ అయితే మనల్ని మనం చెప్పిన విధంగా మనల్ని గౌరవిస్తారో ఆ పార్టీతోనే మనం రేపు పోదాం తప్ప, బాగుంది కదా మా అయ్యున్నాడు, మా తాతనుడు అడిగా గీనే ఉంటాం మనం. కాబట్టి ఇవాళ మనకు పార్టీ ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? కులం ముఖ్యం. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? అందుకే నేనేం చెప్పానంటే, మాదిగ ఓటు మాదిగలకి, మాదిగల ఓటు నోళ్ళు లేవా అనే ఇంకెవరికన్నా అనుమంటే మాదిగల ఓటు, మాదిగల ఓటు, మాదిగల ఓటు, మాదిగల ఓటు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న మల్లు రవి నిలబడ్డాడు ఎక్కడ? నాగర్ కర్నూలు. మన ప్రవీణ్ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు.
గెలిచింది ఎవరు? మల్లు రవి. ఆయన ఓట్లు వెళ్ళి ఆయన జనాభా ఎంత? 10 ఓట్లు కూడా సరిగా లేవు. 90% మనమే ఉన్నాం మహబూబ్నగర్లో. అయినా మన అమాయకత్వంతో పార్టీకే ఓటేస్తా అంటే ఆయన గది మీద కూర్చొని ఢిల్లీ పోయాడు. ఏమా మరి నీ కులపోడు ఉండగా ఏ పార్టీతో నీకేది ఎవడేం తీసుకొచ్చేది ఉంది? ఎవడేమన్నా అన్న నువ్వు పైకి రమ్మని చెప్పిన నేను. ఎవడేం చేసేది ఉంది? ఏ పార్టీ కూడా రేషన్ కార్డు కానే మనం ఉన్నాం, ఒక ఇల్లు కానే మనం ఉన్నాం తప్ప మనం ఎక్కడ బాగుపడ్డాం? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు వచ్చింది ఏందని నేను అడుగుతున్నా. ఇది ఎంతవరకు న్యాయం? ఏ పార్టీడైనా ఆలోచించిండా? ఒక ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరు కూడా మన కులాన్ని గౌరవించలేదని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ మహనీయుడు చనిపోయాడు కానీ మాలలతో సమానంగా మాదిగలని, మీరు అక్కడనే ఉండాలి మాట్లాడుతున్నాం, మాలలతో సమానంగా మాదిగల్ని గద్దె నుంచి ఎక్కించిన మహానుభావుడు ఒక ఎన్టీ రామారావు గారే. మనకెవరు సాయం చేసినా మనం వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది గమనించాలి. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, తప్పకుండా 28 సీట్లకు 28 సీట్లు మనం గెలవాల్సిందే. అయితే మల్లు రవిది మర్చిపోయినా, మల్లు రవిది పోటీ చేశారు. మొన్న నేను మహబూబ్నగర్ పోయా, పోతే మొన్న సర్పంచులు గెలిచిన కౌన్సిల్ అందరూ కూడా మీటింగ్ పెట్టారు. ఒక 500-600 మంది వచ్చారు. నేను అన్నా, అరే బిడ్డ మీకేమన్నా బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉంటే నీ కులాన్ని నువ్వు ఎట్లా మర్చిపోయినవని నేను అడిగా. వాళ్ళు ఎంతకాలం మీరు ఓట్లేస్తారు? ఓట్లేసిన కొద్దీ వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మన సంగతి ఏమిటి మీరు ఎందుకు ఆలోచించడం లేదని కూడా నేను మాట్లాడా. అందరూ కూడా వాస్తవంగా మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు మన వాళ్ళు. కాబట్టి దయచేసి కులానికి కోటేయండి. పార్టీకి వేసినంత కాలం మనం భ్రష్టు పడిపోతాం, ఇంకా కిందికి పోతాం తప్ప పైకి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి కులానికి ఓటేద్దాం. ఎవరన్నా ఉండని, ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు మాదిగోళ్ళు అయితే మనోళ్ళు ఎవరికన్నా వేసుకోవచ్చు. మాదిగ మధ్యలో పోటీ జరిగితే మాదిగోనికే గట్టిగా చెప్పండి, మాదిగోడే గడ కూర్చున్న వాళ్ళు నిద్రపోతురా, ఏం చేస్తురా వాళ్ళు? అట్ట కూర్చున్నవేందే పెద్దనా? మాదిగోడికే మరి ఎంత ఆనందంగా ఉంటుందే చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం మనం. ఎంత? మనం ఓటు వేయకపోతే గెలవడా ఎమ్మెల్యే? ఏ ఎమ్మెల్యే అయినా బతిలాడుకొని మాదిగోరికి టికెట్ అక్కడ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తేనే ఈయన కూడా గెలుస్తాడు. ఈ మొగోడు ఎవడన్నా కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, విలమ కానీ, వాళ్ళు గెలవాలంటే మా మాదిగలను గౌరవించినోడు, మా మాదిగలకు గౌరవం ఇచ్చినోడే ఆ పార్టీ గెలుస్తుంది తప్ప మరొకటి గెలిచే ప్రశ్నే లేదు. ఈ యొక్క కండువా ఇది రాజకీయ పార్టీ అని నేను చెప్పడం లేదు, కానీ రాజకీయ పార్టీతో సమానమైన శక్తితో ముందుకు పోతుంది. సభ్యుడు గారు, రాజకీయ పార్టీతో సమానంగా ముందుకు పోతుంది, పోటీ పడుతుంది. మేమెవరికి వ్యతిరేకం కాదు, మాకు వ్యతిరేకమైతే పాతరేస్తాం. ఈసారి చూడు, అది కూడా చూడు, పాతరా. మాకెవడడ్డం వచ్చినా సప్పుడు చేయరేమయ్యా. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఒక నిర్ణయానికి రావాలి. అదేమిటంటే మాదిగ ఓటు మేము మాదిగొల్ల వేసుకుంటామయ్యా. మీరు ఎవడన్నా కానీ మాకు అక్కర్లేదు, మా ఓటు మేమే వేసుకుంటాం. వేరే వాళ్ళు గెలుస్తారా? ఇక మీరు చెప్పండి, అప్పుడు ఎవరు గెలుస్తారా? మన ఓట్లు లేకుండా గెలుస్తారా? మనోళ్ళకి ఏం తెలియదు అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఆ ఊరు, అందరం కలిపితే మనం ఎంతమంది ఉన్నామో మనోళ్ళకి తెలియక, మన బలం తెలియక మనోళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక్క నియోజకవర్గంలో
50,000 మంది మనం ఉన్నాం. అయినా మనల్ని మభ్యపెట్టి పార్టీల పేరు మీద ఇందిరాగాంధీ మంచిదే, రాహుల్ గాంధీ మంచోడే, అదేవిధంగా సోనియా గాంధీ మంచి ఆమెనే, ఒక్కొక్క ఇంట్లో 3 టికెట్లు ఇమ్మన్నారు వాళ్ళు. సభ్యారామయ్య ఏమన్నా చెప్పమనండి. ఇక్కడుండే బద్మాసుడి వల్ల వాళ్ళను సైతం మిస్గైడ్ చేసి ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు గవర్నమెంటే ఆయన ఇంట్లో ఉన్నది. సప్పుడు చేయడమా? ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు అంటగా. తర్వాత ఇక్కడ బట్టి ఆయన ఇంట్లో 2, ఈయన ఇంట్లో 3, ఇక 5 మీకే. ఇక మేము ఏం పిక్కాలి, గడిగోయాలా? సభ్యులు ఏం చేయాలయా? అసలు మీకేమన్నా బుద్ధి ఉంటే మీరు నాయకులైతే మీరు ఒక్కసారన్నా, అయ్యో నేను ఆ రోజు ధర్నా చేసిన మనోళ్ళు ఎవరు కూడా బయటికి రాలే, 3 సీట్లు పార్లమెంట్ ఇవ్వకపోతే కూడా మనోళ్ళు ఎవరు బయటికి రాకపోతే నేను ధర్నా చేశా, ఏడ్చా. అరే నేను బతికుండగానే 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన, అయినా నాకు టికెట్ నాకు ఇయ్యరట. ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే పాలేరు గాళ్ళకి ఇస్తారు. ఇవాళ మా జాతిని మొత్తంగా మీరు ఏదో రకంగా బానిసలు చేసుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఇక ముందు ఆ ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఇవాళ బట్టి కానీ అదేవిధంగా వెంకటస్వామి కుటుంబం కానీ ఈ విధంగా మాదిగలకు మాలలకు ద్రోహం చేస్తే అసలు పేద మాలోని కానీ ఇయ్యలే, కనీసం అట్లన్నా ఓర్చుకుందామంటే ఈయన కోటీశ్వరుడే, ఆయన కోట్లీశ్వరుడే. ఈ కోట్లీశ్వరులు మొత్తం దళిత జాతిని మొత్తం కూడా కబ్జా పెట్టి మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే రాబోయే కాలంలో మనమంతా కూడా అడ్డం తిరగవలసిన అవసరం ఉంది. హలో, అడ్డం తిరగవలసిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అనునిత్యం ఈ జెండా మీ భుజాన్ని వేసుకురు కదా. నేను ఒక మాట చెప్పను, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నేను ఉంటానో పోతానో ఉన్న మాట చెప్తున్నా. కనీసం మన జాతికి రాబోయే కాలానికి ఈ జెండాను అంకితం చేద్దామనేది నా ఉద్దేశం. అంకితం చేద్దాం. ఇది పర్మనెంట్ జెండా. ఎవడి మీద యుద్ధం చేయాలన్నా ఈ జెండా పట్టుకొనే మాదిగ జాతి అంతా నిలబడాలి. 70 లక్షల మంది నిలబడిన తర్వాత ఈ రాష్ట్రంలో మనకు ఎవడు అడ్డమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. ఏ పార్టీ గెలవాలన్నా మనమే, డిసైడ్ చేసేది మనమే, చెప్పేది మనమే. కాబట్టి వణుకు పుడుతుంది. వాళ్ళ మోత్కుపల్లి నరసింహులు మామూలు మనిషి కాదు. ఓ కాలంలో ఇండిపెండెంట్గా కూడా తుళ్ళకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి. ఎవరి దగ్గర పోయి నేను లాలుచి పడలేదు, ఎవరి దగ్గర పోయి నేను యాచించలేదు, ఎవరి దగ్గర పోయి చేయి చాపలేదు. వర్గీకరణ విషయంలో పాపం మన కృష్ణమాదిగా చెప్తే పాపం పొయ్యి పెట్రోల్ పోసుకొని మలమల మాడి చచ్చిపోయిరా, మలమల చచ్చిపోయినరు. నేను చూశాను, నన్ను చూడంగానే ఏడ్చారు పాపం. ఆ మలమల మాడినటువంటి దృశ్యాలు, వాళ్ళు చనిపోయిన దృశ్యాలు నా కళ్ళ ముందు ఇప్పటికి తిరుగుతున్నాయి. వాస్తవంగా చెప్తున్న వర్గీకరణ తెల్లారి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పరిష్కారం చేస్తాడనుకున్నా నేను, కానీ అది కఠిన హృదయం ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి ఆప్షనాలు ఎంతో మందికి ఇచ్చారు. మీరు కోట్ల రూపాయలు పనికి మాలోకి ఇచ్చారు. ఈ జాతి కోసం ప్రాణం ఇచ్చి త్యాగం చేసిన ఆ మహనీయులకు మనిషికో ₹1 కోటి వాళ్ళు చావటానికి ఇవాళ రేపు అన్నట్టున్నారు. ముసలోళ్ళు అయిపోయారు, వయసు వచ్చిన కొడుకులు చచ్చిపోయారు. మా పరిస్థితి ఏమిటని పాపం ఎవడు రాక, ఎవడు ఓదార్చక వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నట్టుగా ఉన్నారు. నేను అడుగుతున్నా, మొన్న అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పిన, అయ్యా మా కులానికి, మా జాతి కోసం చచ్చిన ఆ మహనీయులు వాళ్ళకే అంకితం, వర్గీకరణ ఇవ్వండి కాదు, వాళ్ళే. అటువంటి మహనీయులకు వాళ్ళు ఒక 5 మంది ఉన్నట్టున్నారు. 5 మందికి 5 కోట్లు ఇవ్వమని అడిగాను. వాళ్ళ ఇంటికో ఉద్యోగం ఇవ్వమని అడిగాను. ఒక స్తూపం కట్టుకుంటామయ్యా వాళ్ళ పేరు మీద అడిగా మేము మా జాతి పక్షాన. అన్ని కులాలకు స్థలాలు ఇచ్చారు. ఈ మాదిగ కులానికి ఒక 10 ఎకరాలు ఇవ్వండి, ఇవాళ మాదిగ భవన్ కట్టుకుంటామని కూడా అడిగా నేను.
ఇవన్నీ చేయలేనియా? ఇవన్నీ చేయలేనియానే? చేయలేనియా ఇవి? ఒక్క నిమిషం పని ఇది. మొన్న ఎవడో చెప్తున్నాడు, మొన్న ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి, మన మాదిగోళ్ళు ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి, ఏందది కాదు, వాళ్ళకు ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కింద ఇస్తారట. అవుట్ సోర్సింగ్ అంటే ఎప్పుడైనా కూడా వీకొచ్చు. అటువంటి ఉద్యోగం అనే మాకు కావాలి? మాకొద్దు. ఇస్తే పర్మనెంట్ ఉద్యోగం ఇయ్యాడు మీరు. ఎవడబ్బా సొమ్ము ఎవడెవడికో ఇస్తున్నారు మీరు. రేపటి నుంచి ఆ లెక్కలు కూడా చెప్తాను నేను అనేది ఏంటంటే, అరే ఎవరెవరికో పెద్ద పెద్ద భూములు, వేల కోట్ల రూపాయల భూములు మీరు క్లియర్ చేస్తున్నారు. వాళ్ళు మీరు షేర్ చేసుకొని పంచుకుంటున్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, నీకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా డిమాండ్స్ కనుక సక్రమంగా చేయకపోతే మీరు గవర్నమెంట్లో ఉండరనే చెప్తున్నాను నేను. ఉండనీయం. మా మాటకు విలువ లేకపోతే మిమ్మల్ని ఉండనీయమయ్యా. ఇది గమనించాలి మీరు. మోతికపల్లి నరసింహులు అంటే ఇంట్లో బండి రాలే లీడర్. నేనేమి ఇంట్లో బండి రాలేదా? 30 ఏళ్ళు ఎమ్మెల్యే. మీ పెత్తందారుల మీదనే గెలిచిన, అది కూడా చెప్తాను నేను. ఇవాళ అమాయకులను చేసి ఆట ఆడిస్తున్నారు అందరినీ. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే అన్ని వసతులు ఇస్తే పేదోడు సంగతి ఏందని నేను అడుగుతున్నా. కాబట్టి మీరంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మేము చెప్పాం, అయ్యా నువ్వు వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చింది, సరే దేశమంతా ఇచ్చింది ఆ జడ్జిమెంటు, సరే ఆయన కూడా కొంత మనకు సాయం చేయడం ఆ విషయంలో, దాంతో మనకు కడుపుంటుందా? ఏమండి? ఓ నువ్వు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ 9 మంది వస్తారు మా వాళ్ళు, ఆ టెండర్లు అనుకో, ఇంకేదన్నా అనుకో. కానీ ఇదా పద్ధతి? అట్లా కాదు. ఓకే, నీకు గౌరవం ఇచ్చేంత ఇచ్చాం. ఇక ముందు మా సమస్యలు, మాకు చట్టపరమైన సమస్యలు, మాకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని మాదిగల మీటింగ్ పెట్టి నువ్వు ఓపెన్గా ఎందుకు ప్రకటిస్తలేవు అంటే బట్టికి భయపడుతున్నావా? బట్టికి ముఖ్యమంత్రి గారు భయపడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఏం చెప్పిండంటే, ఎన్నికలైనాక మాలోళ్ళకే ఈ టికెట్లు ఇచ్చినాం, మాదిగోళ్ళు ఓడించలేదు కదా అంట. ఎంత అవమానమే సప్లయరు, ఎంత అవమానం. ముఖ్యమంత్రి అనే మాటేనా ఇది? మరి ఎవరికి భయపడుతున్నారు మీరంటే బట్టి విక్రమార్కకు భయపడుతుంది. అంటే ఇది బట్టి విక్రమార్క పరిపాలన అయితే నీ గవర్నమెంట్ ఒక్క నిమిషం కూడా మాకొద్దు, ఒక్క నిమిషం కూడా మాకొద్దు. నీవు పరిపాలిస్తున్నావు అనుకొని ఇంతకాలం 2 ఏళ్ల నుంచి మేము ఎదురు చూసాం, కానీ నీ దీంట్లో ఏమీ లేదు, నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి పరిపాలనే బట్టిదైనప్పుడు, వెంకటస్వామి కొడుకుదైనప్పుడు, వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టిన వాళ్ళ మాట మీరు వింటే ఇక మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? సపోర్ట్ చేయరేమయ్యా? రేపటి నుంచి వీధి పోరాటాలు చేస్తాం. వీధి పోరాటం మీరు తీగిపోయేదాకా చేస్తాం, మీరు తీగిపోయేదాకా చేస్తాం పోరాటం. అది కూడా చెప్తున్నాను నేను. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు ధన్యవాదాలు చెప్పాం. ఇగో ఇవాళ కూడా మేము పోస్టర్ వేసినా కూడా మా నియత్ తప్పకుండా ముఖ్యమంత్రి కాబట్టి, మొన్న ఓటు కూడా మేము వేసాం కాబట్టి, మోతికపల్లి నరసింహులు గారు నువ్వు గెలవాలని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నీ బొమ్మ కూడా మా వాల్ పోస్టర్లో వేసుకున్నాం. కానీ వేసుకొని భయపడి కాదు, మా నియతి. కానీ ఎంతవరకే నియతి అంటే మాకు మేలు అయ్యేంతవరకు, మా మేలు జరగకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా చెప్తున్నా ఇవాళ. కాబట్టి మీరంతా కూడా దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మాదిగల మీటింగ్ పెట్టాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి. ఏమో రెడ్లకు ఉంటుంది భవన్, కమ్మలకు ఉంటుంది భవన్, ఏమయ్యా వెలమలకు ఉంటుంది భవన్. ఎవడు అధికారంలోకి వస్తే ఆ కులం బ్రహ్మాండంగా బలిచిపోతున్నది. ఏమయ్యా సభ్యులు? రెడ్లు అధికారంలో ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, వాళ్ళు ఫుల్గా బలిచిపోయి ఉన్నారు ఈ రాష్ట్రంలో. కమ్మోళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా బలిచిపోయినారు. నిన్న మొన్న వెలుమోళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా బలిచిపోయినారు. అధికారం అంటే ఏందో మీరు అర్థం చేసుకోవాలి. అధికారానికి ఎవరి దగ్గరుంటే వా కులమే బాగుపడుతుంది. అది అంబేద్కర్ చెప్పిన మాట. ఇప్పుడు అధికారం దగ్గరున్న కులం
మాలోళ్ళు మాల వాళ్ళు, అందుకే వాళ్ళు బలపడిపోయినరు, అందుకే శక్తిమంతులు అయినరు. ఇలా బ్రహ్మాండంగా అయిపోయింది. వెంకటస్వామి గారు గతంలో ఉండే పెద్ద ఆయన పాపం 6 పార్లమెంట్ ఉంటే 6 కూడా వాళ్ళే తీసుకురాయా, మనకు ఒకటి కూడా ఇవ్వలేదు. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి అడిగేటోళ్ళు లేక. మోత్కుపల్లి నరసింహులు గారు ఇలా బయటకు వచ్చిండు. నాకు ఆరోగ్యం బాగలేని మాట నిజమే, నాకు అనేక రకాల సమస్యలు ఉన్న మాట నిజమే. మీలాంటి వాళ్ళు పెత్తందారులంతా దలుచుకొని మరి ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. గతంలో కూడా నేను పోటీ చేసినప్పుడు కూడా అనేక దాడులు జరిగినాయి. మోత్కుపల్లి నరసింహులు గారు చంపేస్తాం, గ్రీన్ టైగర్ అని వాల్ పోస్టర్లు భువనగిరిలో వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి నేను అడ్డం తిరిగితే, నేను మాట్లాడితే నరసింహులను ఏదో రకంగా లేకుండా చేద్దామనే పథకాలు చేయటం మీకు అలవాటే. కానీ మొండోడే నరసింహులు, చంపితే చంపండి, పర్వాలేదు, పంపండి. నా జాతి కన్నా అదన్న మేలుకొలుపు అవుతుంది. నా జాతి బిడ్డ ప్రతివాడు లేచి నిలబడాలంటే ఎవడో ఒకటి చావాలి, నేను చస్తాను. ఈ జాతి బాగుపడ, మాదిగా జాతి. ఎంతకాలం మమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు మీరు? ఎంతకాలం మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకుంటారు? కాబట్టి మాదిగ జాతి అంతా ఈ రోజు నుంచి మీరు ప్రతి ఊళ్ళో ఊరేగింపులు చేయాలి. మాదిగ శక్తి, మాదిగ మహాశక్తి అంటే ఏమిటో చెప్పాలి. అన్ని గ్రామాలలో ఊరేగింపులు జరగాలి. దప్పు చేతబట్టి, ఏ దప్పు అయితే సమాజానికి చాటింపు చేసి మేలుకొల్పిందో ఆ డప్పుని ఇప్పుడు ఉపయోగిద్దాం. ఇప్పటిదాకా మందికి ఉపయోగించినాం, కానీ ఇప్పుడు మన కులానికి ఉపయోగిద్దాం. అందుకే మనం దప్పు గుర్తుని ఇవాళ మన లోగోలో పెట్టుకుందాం. దప్పు అంటే ఏమిటో చూపిస్తాం. మా దప్పుని ఒక కాలంలో మాదిగోళ్ళే కొట్టాలన్నారు, కానీ ఇప్పుడు అందరం పట్టుకొని ముద్దాడుతుంటాను. సపడేరమే అందరు పెట్టుకొని ముద్దాడుతాం. మేము అంట రాని వాళ్ళం, మేము ముట్ట రాని వాళ్ళం. ఓటు కోసం మాత్రం మీద భుజం మీద చెయ్యి, ఓటు అయిపోయిన తర్వాత నువ్వెవడో నేనెవడో. ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా గ్రామాల్లో, ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఊరేగింపులు చేయాలి. ఎవరి గ్రామాల్లో ఈ మాదిగ మహాశక్తిని శక్తివంతం చేయాలి. ఈ జెండా 1000 ఏనుగులు అంటే 70 లక్షల మంది ప్రజలు, 70 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి పట్టుకున్నటువంటి జెండా, 70 లక్షల మంది పట్టుకున్న జెండా. మాదిగల ఓటు మాదిగలకే, మాదిగల ఓటు మాదిగల ఓటు. మన నినాదం ఏంటంటే మాదిగల ఓటు మాదిగల ఓటు. మేము ఎవ్వరికి వెయ్యం, మాదిగోళ్ళకే ఇస్తాం. ఆ రకంగా మన వాళ్ళంతా ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి, నాకు వాస్తవంగా నాకంటే చిన్నోడు, మేము తెలుగుదేశంలో ఉన్నామా, ఆయన తెలుగుదేశంలో. కానీ ఆయన ఏమో బడబడ మెట్లెక్కిపోయి ముఖ్యమంత్రి అయ్యి, మనమేమో చిన్న కులాల నుంచి వచ్చినాం, మా దగ్గర సరుకు లేదు, సన్నమ లేదు. కానీ మాకు ఏ సరుకు లేకపోయినా ఓటర్ శక్తి, మహాశక్తి ఉంది. ఓటర్ శక్తి ఉందయా, అందుకని సరుకు లేదా అనుకోవటానికి వీల్లేదు. మన శక్తి ఓటర్ శక్తి. 70 లక్షల మంది ఉన్నాం, గెలుపు మనదే. 70 లక్షల మంది ఉన్నాం, 70 లక్షల మంది ఉన్నాం, 70 లక్షల మంది ఉన్నాం. అందరినీ ఓడిచ్చైనా మేమే గెలుస్తాం. అది మీరు గమనించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర పెద్దలు కూడా ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. మా ఓటు మేము వేసుకుంటాం, మా కులానికే వేసుకుంటాం తప్ప ఇంకో కులానికి వెయ్యం. మీరు మాతో కలిసి వస్తే తప్ప. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ మహాశక్తి ముందుకు సాగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, వాస్తవంగా ఇవాళ మన మాదిగోళ్ళ మీద మీడియా మిత్రులు, యాజమాన్యాలు ఎంతో దయదలిచి మరి అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేము ఎప్పుడు ప్రేమగల్ల కులం ఇది. మేము ఎప్పుడు కూడా ఎవరు మేలు చేసినా ఊడిపోం, మర్చిపోం. ఇది గమనించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ జాతికి నా జీవితం, నా మాదిగ జాతికి ఎంతోమందికి పనిచేసినాయా. మాడవాళ్ళు మాల ఒక్కటే చెప్పి ఇక ముగిస్తా.
మనం దళితులం, మొదట దళితులం, తర్వాత కులాలు ఉన్నాయి. నాకైతే అంతే తెలుసు. నేను మొట్టమొదటి యూనివర్సిటీలో శ్యామ్ సుందర్ అని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ చేసేవాడు. ఆయనకి ఏదో అన్యాయం వస్తే ఎవరినో కొడితే ఆ కేసు నా మీద పెట్టారు. మాల అతను శ్యామ్ సుందర్. మాల ఆయన కోసం మొట్టమొదటి జైలుకు పోయింది నా జీవితంలో నేనే. ఈ మోతుకు పెళ్ళేనయ్యా. నా మాల తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే చుండూరులో 20 మందిని మాలోళ్ళను కోసి గోనె సంచులలో కట్టి కాలువలో పడేస్తే అసెంబ్లీలో నేను వారం రోజుల సభను నడవనీయలే. వారం రోజుల సభలో మా దళితుడు, మా మాలన్న, మా మాల తమ్ముళ్ళు ఈ రకంగా చంపుతారా మీరు రెడ్లంతా కలిసి అని చెప్పేసి వారం రోజులు నేను నడవనీయలేదా. చివరికి నేను వాస్తవంగా చెప్పాలంటే ఆమె నిరాహార దీక్ష ప్రకటించా. 7 రోజులు నీళ్లు కూడా తాగకుండా 7 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసిన. అసెంబ్లీలో నేను కూర్చుంటే నన్ను తీసుకుపోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర వేశారు. 7 రోజులు అక్కడే ఉన్నా. అక్కడి నుంచి హాస్పిటల్ వేస్తే నేను సుమారుగా మొత్తంగా రాష్ట్రమంతా తిరిగిన. పివి నరసింహారావు గారు ఆ టైంలో పోటీ చేస్తున్నాడు, ఏది పార్లమెంట్కు. ఆయన ప్రధానమంత్రి అయిన మనవడే కాబట్టి అప్పుడు ఎన్టీ రామారావు ఆయన మీద పోటీ కూడా పెట్టలే. కానీ మా సమస్యలు, చుండూరు సమస్యలు పరిష్కారం చేసేదాకా నేను ప్రొటెస్ట్ కంటెస్ట్ చేస్తానని ఆ రోజులలో నేను పోటీ చేశా. అప్పుడు పివి నరసింహారావు గారు ఎన్ జనార్దన్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి ఆ మోత్కుపల్లి గారిని ఏ విధంగా నేను డ్రాప్ చేయమని చెప్తే జనార్దన్ రెడ్డి, నేను నంద్యాలలో ఉన్నా, అక్కడికి ఫోన్ చేసి పాపం ఆయన మాట్లాడిన తర్వాత నేను విత్డ్రా చేసుకున్నా. సోదరులా, నేను దళితుడిని మొదట, తర్వాత మాదిగా. కానీ మీకుందా మరి? మీకు ఒక్కడన్నా అయ్యో వీళ్ళకి ఒక సీట్ రాలే. మోత్కుపల్లి నరసింహులు 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసిండు, ఒకసారి పలకరిద్దామని ఒక బట్టి కానీ, బట్టి అన్న కానీ, వెంకటస్వామి కొడుకు కానీ, ఏ మాల తమ్ముడు కానీ, అన్న కానీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. అప్పటి నుంచి నా మనసులో పడింది, ఓహో ఇట్లాగైతే మీ కులాన్ని మీకే అయినప్పుడు నా కులాన్ని సంగతి ఏందో, నా కులం కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ జెండా ఇవాళ పెట్టుకున్నాం. ఈ జెండా ఇవాళ పెట్టుకున్నామంటే ఇది ఎంత బలమైందంటే 1000 ఏనుగుల బలం, 70 లక్షల మంది ప్రజలది ఈ జెండా. 70 లక్షల మంది ప్రజలకి ఇది అంకితం. నా జీవితం కూడా అంకితం. ఇది గమనించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, కాబట్టి ఇవాళ నేను మొన్న కాంగ్రెస్ మన కవ్వం సత్యనారాయణ మీటింగ్లో ఆయన ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అయితే సరే ఆ రోజు పిలిస్తే నేను పోయినా. నేను అందరు ఉన్నారు, మాలోళ్ళు మాదిగోళ్ళు అందరు ఉన్నారు. ఆ మీటింగ్లో చెప్పిన ఏమనంటే, ఏమయ్యా మనమే కదా పెద్దోళ్ళం, మీరున్నారు మేమున్నాం, ఒకరోజు కూర్చుందాం, అసలు ఎవరికి అన్యాయం జరిగిందో చర్చ చేసి దాని పట్ల మనం ఒక ఆలోచన చేస్తే ఈ గొడవలు ఉండేవి కదా. వర్గీకరణ అయినందుకు ఒక్క మాదిగోనికి కూడా ఒక్క పని చేస్తలేడు మాలోళ్ళు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ జాతికి పనిచేస్తలేరు. మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉండే వెంకటస్వామి కొడుకు మన వివేకు లేచిపోతున్నాడు. చూడలే మీరు టీవీలలో సబడీరమే. కాబట్టి ఎవరికి మన మీద ప్రేమ లేదు. గెలిపించినోడు అటే పోయాడు, గెలిచినోడు అటే పోయాడు. ఎట్లా ఇది? ఈ పరిస్థితులలో మనం ఏకం కాక తప్పదు, అనామకులమైపోతాం, మనం ఇంకా దెబ్బతింటాం మన కులం. అట్లా కాకుండా ఉండాలంటే ఈ మాదిగ మహాశక్తిని ప్రతిరోజు మీరు జెండా ఇది వేసుకొనే తిరగాలి. మీరు అందరికీ తెలవాలి ఈ యొక్క జెండా అందరిది. అన్ని కులాల వాళ్ళు కూడా మనకు కలిసి వస్తారు. మీరు అర్థం చేసుకోండి. మనం ఏకమైతే మిగతా కులాలు, బీసీ కులాలు కూడా ఏకమవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదట మనం ఏకమవుదాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కాపులంతా ఏకమయ్యారో ఇక్కడ మాదిగలంతా మనం ఏకమవుదామని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, సోదరులారా, సోదరిమణులారా, మన వాళ్ళు అమాయకత్వాన్ని విడిచిపెట్టండి. మీరు రాజకీయాలు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, రాజకీయ పదవులు పొందేటట్టుగా మన కులానికి కూడా సపోర్ట్ చేయమని మాత్రమే మీ కాళ్ళకు మొక్కుతూ చెప్తున్నాను.
గట్టిగా నర్సులు గారు నాయకత్వం, మాదిగల పెద్దల నర్సులు గారు నాయకత్వం, మాదిగల పెద్దల నర్సులు గారు నాయకత్వం. 6 సార్లు గెలవటం అంటే అది ఎంత కష్టమో మీరే ఆలోచించాలి. ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఉన్నా లేకపోయినా నేను శ్రమ చేసి సేవ చేసి బతికా. అందరిలాగా చందాలు అడుక్కొని బూటకపు రాజకీయం చేయలే. నేను సేవ చేసి బతికా, సేవలోనే తరించా. ఆ ఆలేరు ప్రజలు వాస్తవంగా వాళ్ళు నాకు దేవుళ్ళు. ఒకసారి అయితే నన్ను చంపుతామంటే అన్ని ఊళ్ళు కదిలొచ్చి ఒక చోట నిలబడి ఎవరు రామ్మా నరసింహుడు నన్ను చంపేది. మేమంతా ఉన్నామని తెల్లార వరకల్లా నా కోసం వచ్చినటువంటి ఆ ప్రజలను నేను మర్చిపోను. కాబట్టి మిగతా జీవితం 70 ఏళ్ళు వచ్చింది, ఎన్ని రోజులు బతికినా నా జాతి కోసమే బతుకుతా నేను. మీరు నాకు తోడుంటే ఈ తెలంగాణలో రాజకీయం మారిపోద్ది. మన రోజులు వస్తాయి, మన కాలం వస్తుంది. మన జాతి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభకు పోతారు, కౌన్సిల్కి పోతారు. ఏడున్నారు మీరు? తెల్ల బట్టలు వేసుకోవచ్చు కానీ మీరు ఏడున్నారు? మీరు ఎక్కడున్నారు? ఈ జాతి ఎక్కడుంది? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఎవడన్నా జాలి చూపిస్తున్నా మన మీద? ఇది మీరంతా కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ వేదిక మీద వాస్తవంగా మా కనకయ్య సార్ మన ఉద్యోగస్తులకు భద్రత లేదు. మాదిగో ఉద్యోగస్తుల మీదనే ఏసీబీ ఎంక్వైరీలు అవుతున్నాయి. మన ఉద్యోగస్తులకు ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తుల మీటింగ్ పెట్టిండు, సపోర్ట్ కొట్టించిండు. మీరు కూటమి రేట్లు మేము రేట్లు అని చెప్పొద్దానే? ఎక్కడుందా మాకు సంబంధం? మాకు మేము చెప్పులు కుడితే మీరు కాళ్ళకేసుకొని పోవడం తప్ప ఎన్నడా మీరు ఒక రోజన్నా మా కులాన్ని తిన్నరా మీరు కడుపుండి అడిగినోడెవడే? ఇవాళ ముఖ్యంగా మా కనకయ్య ప్రొఫెసర్ అయినా కూడా ఇవాళ ఆయన ఈ కార్యక్రమం అందరికీ ముందుండి నడిపించిన మా అన్న, మా యువ తమ్ముడు విజయ్ 24 గంటలు నాకు తోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించిన తమ్ముడు. అదే రకంగా మా భాస్కర్ బ్రహ్మాండమైన పాటలు పాడి మన జాతిని ఉరకలేసిచ్చేటువంటి తమ్ముడు. అదే రకంగా వీరస్వామి గారు మన కులంలో ఒక ఆర్గనైజేషన్ ఆయనకున్నా ఈ కులం కోసం ఆ వయసులో 24 గంటలు పనిచేసే అన్న మన ఎంబడి ఉన్నాడు. విద్యాసాగర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి మేధావి మన కోసం పనిచేసే అన్న ఉన్నాడు. అదేవిధంగా మరి మా నాగభూషణం అడ్వకేట్. ఈ ఒక్క మీటింగ్ కూడా మేము ప్రతి శనివారం నాడు మీటింగ్ పెడుతున్నాము. ఈ ఒక్క శనివారం పెట్టలేదు, ప్రతి శనివారం మీటింగ్ పెడుతున్నాము. ఆ మీటింగులు సక్సెస్ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్న నాగభూషణం గారు. అదే రకంగా తమ్ముడు ప్రసాద్ ముఖ్యంగా విలేకరిగా పనిచేస్తాడు. అదే రకంగా మరి మొన్న భార్యను కూడా సర్పంచం చేయగలిగాడు. చాలా సంతోషం, చప్పటి కొట్టాలి అందరికీ. అదే రకంగా మన ఎవరున్నారు ఇంకా మన వాస్తవంగా ఒక్క పైసా సరిగా నా దగ్గర లేకపోయినా ఈ జెండాలు కొట్టించిన తమ్ముడు మా వాసు. బట్ జర గడ్డికోట రాదుండే ఇంకోసారి అన్న. అదేవిధంగా సింగర్ రాంబాబు అయితే ఆ తమ్ముడు 24 గంటల లోపల పాట రాసిండి కులం కొరకు. పరుగులెత్తిచ్చే విధంగా ఆ తమ్ముడు మన కోసం పనిచేస్తున్నాడు. అదేవిధంగా తిరుపతి, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి వీళ్ళిద్దరికి పడదు కానీ కులం అంటే మాత్రం బ్రహ్మాండంగా ఇద్దరు వచ్చి పనిచేస్తారు. పెద్ద తిరుపతి అక్క అన్నున్నాడు. చిన్న తిరుపతి ఏడి? చిన్న తిరుపతి లేడా? అరే నేను అడిగిందని చెప్పండి. చిన్న తిరుపతి లేడా? అదేవిధంగా మా నతానియల్, ఆయన కూడా పోరాట వీరుడు. ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసిండు. ఈసారి గట్టిగా పనిచేయన్నా, నువ్వే ఎంపీ అవుతావు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా నారాయణ మనకి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం కూడా అందించగలిగిన నారాయణ ఎక్కడ పోయిండు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ తమ్ముడు వచ్చిండా? పాపం లేటుగా వచ్చినట్టున్నాడు. విక్రమ్ తమ్ముడు కూడా మన వరంగల్లో మీటింగ్ పెట్టించాడు.
చాలా ఘనమైన మీటింగ్ జరిగింది. అదేవిధంగా మా పారిజాతమ్మ అడ్వకేట్, ఆమె మరి బ్రహ్మాండంగా ఈ మీటింగ్లోకి వచ్చి విజయం చేస్తుంది. అదేవిధంగా ప్రవీణ్ వచ్చిండా, ఉండే కదా ప్రవీణ్ అడ్వకేట్, కొమ్ము ప్రవీణ్. ఆ విధంగా ఈడ మా మహిళా అడ్వకేట్స్ వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన స్పిరిట్ అయితే మామూలు కాదు. మేము ఉన్నామండి అని మహిళా అడ్వకేట్స్ అంతా కూడా వచ్చి మరి మమ్మల్ని ఆశీర్వదించడమే కాక ఈ యొక్క మాదిగ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఇంకా మీరు అంతా కూడా వీడికి వచ్చిన వాళ్ళందరూ ఇంపార్టెంట్ వాళ్ళే, మనం మాసును పట్టుకొచ్చి రాలేదు. ఇవాళ జగ్జీవన్ రామ్ జయంతి ఉన్నది కాబట్టి ఆయా బస్తీల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ వేల సంఖ్యలో వచ్చారు. కాకపోతే ఎండలో నిలబడలేక ఇటు అటు ఉన్నారు. అందరం కూడా బయటికి వెళ్ళి ఒక్క మనిషి కూడా చిల్లాడిపోకుండా గీడికే ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ఊరేగింపుగా మళ్ళీ ఇటు వచ్చి జగ్జీవన్ రామ్కు నివాళులు గార్లాండ్స్ చేసి అక్కడి నుంచి మనం డిస్పర్స్ అవుదాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా హరికృష్ణ కూడా చాలా మీడియాకు పరంగా ఎంతో సహాయం చేస్తాడు, వారికి కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మేము పేదోళ్ళం తామి, ఆడ ఉన్న మీడియా మిత్రులకు ఇది హిస్టారికల్, ఇది చరిత్రలో నిలబడేది, మీ పేరు కూడా చరిత్రలో ఉంటుందని మరొకసారి సందర్భంగా ఉండన్నా, ఎందుకు తొందరపడుతుంది. కాబట్టి మీ అందరి దయ ఆశీర్వాదం ఉండాల్సిందే కోరుతూ ఇక్కడి నుంచి ఊరేగింపు ఉంటుంది, అట్లా వచ్చి అక్కడ దండేద్దాం. దయచేసి అందరూ కూడా మరి నడవవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.